హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. సో మనం ఈ వచనాలు రెండు చూసుకుంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే, దేవుడైన యేసుప్రభు వారు మనకు క్లియర్గా చెప్తున్నారు, దేవుడైన యేసుప్రభు వారు ఎవరైతే పాపాలు క్షమిస్తారో వారు ధన్యులు అనబడతారు అని. ఎవరైతే ఆయన నిర్దోషులుగా ఎంచుతారో వాళ్ళు నిర్దోషులు అని దేవుడైన యేసుప్రభు వారు చెప్తున్నారు. మనము ఎప్పుడు కూడా ఆ ధన్యతను పొందుకోవడానికి మనము వినయం కలిగి ఉండాలి. అలాగే మనము పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు మన పాపాలకు క్షమాపణ కలగాలి అని మనం పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తే మన పాపాలన్నింటినీ దేవుడైన యేసుప్రభు వారు అప్పటికప్పుడే క్షమించి వేస్తారు. ఆయన మళ్ళీ అవి గుర్తు కూడా చేసుకోరు. ఆయన ఒకసారి మనల్ని క్షమించిన తర్వాత అది ఎప్పటికీ కూడా క్షమాపణ అలాగే ఉంటుంది. అది ఎప్పుడు కూడా మళ్ళీ రివర్స్ అవ్వదు. దేవుడైన యేసుప్రభు వారు ఎప్పుడు కూడా ఆయన క్షమాపణలు వెనక్కి తీసుకోరు. సో ఈ విషయాలన్నింటినీ మనం గుర్తుపెట్టుకొని మనము ఖచ్చితంగా మన పాపాలన్నింటినీ మనము క్షమింపబడేలాగా ప్రార్థన చేయాలి. అలాగే మన పాపాలన్నీ క్షమించబడిన తర్వాత మనము కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాలి దేవుడైన యేసుప్రభు వారికి ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి. అలాగే మనం అలాగ ముందుకు సాగుతూ ఉంటే మన విశ్వాసం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అలాగే మనకు రావాల్సిన ఆశీర్వాదాలు, అలాగే మనకు వచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా తప్పకుండా నెరవేరి తీరుతాయి. ఎందుకంటే ధన్యులమైన మనము ఖచ్చితంగా వాగ్దానాలను కూడా పొందుకొనగలము. ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకు పాపక్షమాపణ అనేది చాలా ముఖ్యమైనది. మనం ఎప్పుడైతే దేవుడైన యేసుప్రభు వారిని నమ్ముతామో అప్పుడే అది మనకు నీతిగా ఎంచబడుతుంది. ఎలాగైతే అబ్రహాము ఆయన దేవుడైన యేసుప్రభు వారిని నమ్మారో ఆయన పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి, ఆయన నీతిమంతులుగా ఎంచబడ్డారు. అలాగే దావీదు కూడా ఆయన అనేకమైన పాపాలు చేసినా కానీ దేవుడైన యేసుప్రభు వారు ప్రతి ఒక్క పాపాన్ని క్షమించారు. అలాగే ఆయన హృదయానుసారుడు అని పిలిచారు. అంటే దావీదును ఆయన హృదయానుసారుడు అని పిలిచారు. కాబట్టి మనం చూడవలసింది ఏంటంటే దేవుడైన యేసుప్రభు వారు మన పాపాలన్నింటినీ క్షమించి వేస్తారు. మనం తప్పకుండా మన పాపక్షమాపణకై మనం ప్రార్థన చేయాలి. అది మనకు ఎంతో ముఖ్యమైనది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము పాపక్షమాపణకై ప్రార్థన చేస్తే తప్పకుండా మీరు మా పాపాలన్నింటినీ క్షమించి వేస్తారు. అలాగే తద్వారా మేము ధన్యులం అవుతాము అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మాకు ధన్యతను అప్పగిస్తున్న మీకే వందనాలు తండ్రి. మేము ఎప్పుడు కూడా పాపాలు చేయకుండా, ఎప్పుడు కూడా పశ్చాత్తాప హృదయంతో మేము ఎప్పుడు కూడా మా పాపాలను ఒప్పుకునేందుకు సాయం చేయండి. అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు మిమ్మల్నే తమ నిజ రక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు సాయం చేయండి. మేమందరం కూడా మీ యొక్క సువార్తను అనేకులకు తెలియపరుస్తూ మీ యొక్క క్షమాగుణాన్ని, మీ యొక్క ప్రేమను, మీ యొక్క ఎవర్ లాస్టింగ్ గ్రేస్ని అందరికీ తెలియపరుస్తూ మీకు సాక్షిగా ఘనంగా ఈ భూమిపైన జీవిస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.